నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% పాస్ పర్సెంటేజ్కి ఈరోజు తగ్గించారు. ప్రశాంతి గారు మాట్లాడమనండి, ప్రశాంతి గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. కానీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా వస్తాము, నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు, నాకు తెలుసు మీ పేరు దేవేందర్ రెడ్డి అని నాకు తెలుసండి. దేవేందర్ రెడ్డి గారు, మీరు వైసీపీ కార్పొరేటర్ అని కూడా మాకు తెలుసు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని కూడా మీకు నాకు తెలుసండి. మీరు ప్రజాధనాన్ని ఎంత దొబ్బుతున్నారో నాకు తెలుసు. ఈ రోజు కంటెంట్ కార్పొరేషన్ అడ్డంగా పెట్టుకుని మీరు ఎంత డబ్బులు దొబ్బుతున్నారో ప్రజలందరూ తెలుసు. కానీ బాధ ఏంటంటే ఈరోజు విద్యార్థుల సమస్యలపైన నేను పోరాడుతుంటే దద్దమ్మలుగా, చేతగానలాగా ఈరోజు మీరు వచ్చి దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, మీరొక్కరు మా పార్టీ నుంచి ఒక్కడిని మీరు కొన్ని తీసుకెళ్లారు, అతనొక్కడు సన్న బియ్యం ఇవ్వలేని ఒక్కడు. ఈరోజు మీరు అందరి కాళ్ళకు వచ్చి ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదండి. సో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ ఉచితంగా చేద్దామని చెప్పు, పరీక్ష పత్రాలు పాత విధానానికి వెళ్దామని చెప్పు. మీ ముఖ్యమంత్రి ప్రిజనరీ జగన్ రెడ్డిని, మంత్రిని రివ్యూ చేయమనండి రివ్యూ. జూమ్ వేదిక ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా. నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే వ్యక్తి, నేను భయపడే వ్యక్తిని కాదు. ఇంకా అడుగుతున్నానయ్యా, ఈరోజు హనుమంతకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని ఏం సమాధానం చెప్తావు? అడుగుతున్నా సూటిగా, ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావు? మీ వంశీ ఏం చెప్తాడు? నీ సన్నాసి ఏం చెప్తాడు? చెప్పండి. ఈరోజు శిరీష తండ్రికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ప్రజా సమస్యల పైన పోరాడితే రాజకీయమ్మా? మారదా మా రాజకీయం? ఏమైనా ప్రత్యేక హోదా వెళ్ళినాడు కదా మీ నాయకుడు ఢిల్లీకి, ఏం కాలు పట్టుకున్నాడా, దండం పట్టుకున్నాడా? మారదా మా రాజకీయం? భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈ రోజు పాస్ పర్సెంటేజ్ ఆంధ్ర రాష్ట్రం తగ్గితే పోరాడే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం. ఎస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఈ హక్కు ఇచ్చారు. అందుకే నేను మాట్లాడుతున్నా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇది రాజకీయం కాదు, ప్రజల సమస్యలను పోరాడుతున్న ఉద్యమం. ఆ ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టా. గతంలో కూడా నేను పోరాడా. మీ దద్దమ్మ ముఖ్యమంత్రి వల్ల విద్యార్థులందరూ కోవిడ్ వచ్చే పరిస్థితి ఉంటే ఆ రోజు చేసి నేను పోరాడాను, న్యాయ పోరాటం చేశాను. ఇంకా న్యాయస్థానంలో మేము గెలిచే సమయంలో మీరు విత్డ్రా చేసుకున్నారు, అవునా కాదా? ఏం మాట్లాడతారండి మీరు? నేను అడుగుతున్నానా? హనుమంత కుటుంబానికి ఏం చెప్తావు? హనుమంతకి ఏం చెప్తావు? స్ట్రైట్ ఆస్కింగ్ అ క్వశ్చన్. శిరీష కుటుంబానికి ఏం చెప్తావు మీరు? ఏం తప్పు చేసింది శిరీష? ఇట్లా 7 ఆత్మహత్య చేసుకున్నారా? కనీసం బాధ కలగదా నీకు? అసలు మీరు మనుషులేనా? ఒక పవిత్రమైన కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రా. నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరు ఉన్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాను. చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్రమైన కార్యక్రమం హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరా? ఎవరు దేవుడికి నీకు చెప్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. స్ట్రైట్ గా వస్తేనే మీరేం చేయలేదు. ఇంకా జూమ్ ద్వారా వస్తే ఏం దిగ్గలుగుతారు? ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్నాం. మహానుభావుడా, కనీసం పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో.
స్ట్రైట్ గా రా, మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే ఈ రోజు కావాలని వైకాపా శాసన సభ్యులు, మా పార్టీ నుంచి కొనిన శాసన సభ్యుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎస్, నేను ఒక్క నిమిషం, ఇది చాలా తీవ్రంగా నేను తీసుకుంటున్నాను, దీన్ని ఖండిస్తున్నాను. నిజంగానే మీరు ప్రజల తరపున నిలబడాలని మీరు అనుకుంటే మీరు మాట్లాడండి, వాళ్ళ తరపున మీరు పోరాడండి. అంతేగాని మీరు ఇట్లా చేసి అడ్డగోలుగా మీరు జూమ్ లో దూరి మీ పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వాడింది మీరు, మేము కాదని మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు. చూడండి, నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరూ చూడండి ఈరోజు ఎవరు వచ్చారో దీంట్లో, ఎలాంటి వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పని అండి? అంటే తప్పుదారు మళ్లించేదానికే ఇది చేస్తున్నారు. ఒక్కడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడోళ్ళ పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థుల పేర్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా, డైరెక్ట్ గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నేను స్పష్టంగా అడుగుతున్నాను. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇది అవునా కాదా? వేరే రాష్ట్రాలు ఎక్కడైనా ఇంత తక్కువ పాస్ పర్సంటేజ్ ఉందా అని ఈ జూమ్ కాల్లో విద్యార్థులు, మా తమ్ముళ్ళు చెల్లెల పేర్లు పెట్టుకుని వచ్చిన వైకాపా శాసన సభ్యుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు హనుమంత గారి కూతురు చనిపోయింది, శిరీష చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి అండగా నిలబడండి, ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోండి అని కూడా నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా పరీక్ష పత్రాలు ఏదైతే ఉందో పాత విధానానికి మార్చమని నా 3వ డిమాండ్. అంతేకాకుండా ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి అండ్ మంత్రి ఇమ్మీడియట్ గా సమీక్ష పెట్టాలి. ఎందుకు 94% నుంచి 67% పాస్ పర్సంటేజ్ పడిపోయింది? కారణాలు ఏంటి? అంటే పరీక్ష పత్రాలు మార్పులు చేర్పులు చేసినందుకు ఇది జరిగిందా? లేదంటే ఉపాధ్యాయుల్ని మనం అగౌరవపరిచాము, వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టామనుకునే ఇది జరిగిందా? లేదంటే డిఎస్సి ఏదైతే ప్రిజనరీ జగన్ రెడ్డి హామీ ఇచ్చాడో, మెగా డిఎస్సి టీచర్ పోస్టులు నేను భర్తీ చేస్తాను ఏదైతే హామీ ఇచ్చాడో, ఆ హామీలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు కనుకనే ఉపాధ్యాయులు లేరు, ఆటోమేటిక్ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయని ఇది జరిగిందా? లేదంటే ఉపాధ్యాయుల ద్వారా చేత ఈ అడ్డమైన ఫోటోలు తీపిచ్చి అప్లోడ్ చేపించి వాళ్ళని పాఠాలు చెప్పనీయకుండా చేసినందుకు ఇది జరిగిందా అని ఇవన్నిటిపైన మనం వైట్ పేపర్ పెట్టాలి. ఈ అన్నిటిపైన మనం పెద్ద ఎత్తున చర్చించాలి. ఎందుకంటే ఈరోజు ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్ర శాశ్వతం, మన పిల్లల భవిష్యత్తు శాశ్వతం. ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు లేకుండా ఈ ప్రభుత్వం నిజంగానే చేస్తాం, బాధాకరం. అంతేకాకుండా ఈ పవిత్రమైన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటే, వాళ్ళ సమస్యలు చెప్పేదానికి వస్తే, విద్యార్థుల ముసుగులో వైకాపా శాసన సభ్యులు, వైకాపా కార్పొరేటర్లు
వైకాపా ప్రభుత్వంలో అడ్వైజర్లుగా ఉండి 3 లక్షల రూపాయలు నెలకి దొబ్బేస్తున్న వ్యక్తులు ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చి మాట్లాడితే ఆశ్చర్యం ఉంది. అంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడలేరు కదా, అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏనాడు మీకు టైం ఇచ్చినాడా మాట్లాడేదానికి? మీరు వాళ్ళతో మాట్లాడలేరు కనుకనే ఈరోజు మా పైన దాడి చేస్తున్నారు. ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. నేను అన్ని విషయాలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్, ఆ రోజు నేను పోరాడాను, ఎగ్జామ్లు పెట్టొద్దని నేను పోరాడాను. ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున కోవిడ్ వేవ్ లో ఉంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆ రోజు బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. కేవలం ఒకే ఒక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం క్యాన్సిల్ చేయలేదు. అది చేయకపోతే అందరికీ కోవిడ్, విద్యార్థులందరికీ కోవిడ్ వస్తుందని ఆ రోజు నేను పోరాడాను. దానికి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. అంతేకాకుండా ఎగ్జామ్లు ప్రారంభమైన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్లు జరిగినాయి. ఎక్కడ ఇంత బ్యాడ్ పాస్ పర్సంటేజ్ అనేది రాలేదు. అది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఇవన్నీ ఈ ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని సమీక్ష చేస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను, కోరుతున్నాను. లేదంటే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం, మేము నిలదీస్తాం. ఆ హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను రాజారెడ్డి రాజ్యాంగంలో లేనండోయ్, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నా. అది నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఇక్కడున్న వైకాపా శాసన సభ్యులకి, వైకాపా జీతగాలకి నేను చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.